వెల్కమ్ టు ఆర్ఎస్ మెట్టాక్. చైనాలో పుట్టి జపాన్ వరకు వ్యాపించిన హెచ్ఎంపిఎస్ వైరస్. ఇది ఒక శ్వాసకోశను కలిగించే ఒక వైరస్. ఆల్రెడీ మనం కోవిడ్ని ఎంతో ఫేస్ చేసి ఉన్నాం. ఈ హెచ్ఎంపిఎస్ వైరస్ సాధారణ జలుబు నుంచి న్యూమోనియా వరకు దారితీస్తుంది. దీన్ని బారిన పడకుండా మనం ఎలా కాపాడుకోవాలనుకున్నది డాక్టర్ గన్ని భాస్కర్రావు గారి ద్వారా తెలుసుకుందాం. కోవిడ్ మొదటి దశ, రెండో దశలో సుమారుగా 15,000 కేసులు పైగా సక్సెస్ సాధించారండి. అంటే అతి తక్కువ మరణాల రేటు. ఇప్పుడు చూస్తే చైనా నుంచి ఒక వైరస్ దిగుమతి అయింది మళ్ళీ మనకి, హెచ్ఎంపిఎస్ వైరస్. ఏంటి సార్ దాని గురించి, అసలు హెచ్ఎంపిఎస్ వైరస్ అంటే ఏంటండి? అంటే దీంట్లో ఒక క్లారిఫికేషన్ అంటే సక్సెస్ అవుతామని కానీ కంట్రోల్ చేయగలిగింది కరోనా వైరస్. యాక్చువల్లీ ఆ టైంలో ఇట్ ఈస్ ఏ నేషనల్ డిజాస్టర్, ఇంటర్నేషనల్ డిజాస్టర్ అండ్ పాండమిక్ అంటే టోటల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ది రెస్పాన్సిబిలిటీ టు డూ ది వాట్ బెస్ట్ యూ కెన్ డూ ఇట్. ఎందుకంటే ఆ రోజు కూడా చెప్పాను, ప్రతి డాక్టరు సైనికుడి కంటే గొప్పవాడని. ఎందుకంటే సైనికుడు యుద్ధం చేసినప్పుడు ఈ నోస్ దట్ హౌ టు ఫైట్ ది ఎనిమీ, ఈ నోస్ ది వేర్ ది వెపన్ గోయింగ్ టు కమ్. హియర్ ద కరోనా టైంలో ఏ డాక్టర్ కూడా వైరస్ ఎక్కడొస్తుందో తెలియదు, ఏమవుద్దో తెలియదు, తను ఇన్వాల్వ్ అవుతుందో తెలియదు, తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతుందో తెలియదు, ఎంతమంది కనిపిస్తుంది. అలాంటి టైంలో చాలామంది డాక్టర్లు అండ్ మనస్సుతోటి పనిచేశారు కనుక మన ఇండియాలో మినిమం డెత్స్ తోటి మ్యాక్సిమం ఎఫర్ట్ తోటి మనం 130 crores పీపుల్ కూడా మ్యాక్సిమం సక్సెస్ఫుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్. సార్ ఇప్పుడు ఈ హెచ్ఎంపిఎస్ వైరస్ గురించి అసలు ఏంటండి? హెచ్ఎంపిఎస్ వైరస్ అంటే ఏంటిది? ఇది కొత్త వైరస్ ఏం కాదండి. ఆల్మోస్ట్ అరౌండ్ 2001 నుంచి అన్ని చోట్ల ఉన్న వైరస్ ఇది. ఇది యాక్చువల్లీ హ్యూమన్ మెట్రో న్యూమో వైరస్ అంటారు అంతే తప్ప ఇది కామన్ కోల్డ్. అంటే ఇప్పుడు ఏంటంటే మనం డయాగ్నోస్ పెరుగుతుంది కనుక కరోనా వచ్చిన తర్వాత వన్స్ మేక్ ఎ డయాగ్నోస్, దాన్ని బట్టి మనం ఓవర్ వెల్మింగ్గా మనం చెప్తున్నాం తప్ప ఈజ్ ఎ వైరస్ విచ్ ఈజ్ దేర్ ఇన్ ది పబ్లిక్ అబౌట్ మోర్ దెన్ 21 years, నాట్ టుడే. మరి ఎందుకంటే ఎంతలా భయపెడుతున్నారు ఈ వైరస్ గురించి? ఇప్పుడు అంటే భయపడతాం అంటే డెఫినెట్గా అంటే ప్రికాషన్గా ఏమొద్దు ఎలా వద్దని కొంచెం మన ప్రికాషన్ చెప్తున్నారు తప్ప బట్ అంత భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఇది 2001 నుంచి వైరస్ ఉందని అంటున్నాం కనుక ఆల్రెడీ ద హ్యూమన్ బాడీలో ఇమ్యూన్ మెకానిజం డెవలప్ అయిపోయింది. అందువల్ల అందరికీ రావాలని రూల్ లేదు. ఓకే, లైక్ కరోనా అంటే అందరికీ వస్తాయి, ఎవరికి వస్తాయో ఎవరో తెలియదు, కానీ కొత్త వైరస్ కనుక ఇమ్యూన్ మెకానిజం డెవలప్ అవ్వలేదు కనుక స్టిల్ టుడే కరోనా ఈజ్ దేర్ ఇన్ ది సొసైటీ అండ్ పీపుల్ వచ్చి తగ్గిపోతున్న పీపుల్ పట్టించుకోవట్లే. ఓకే, అది కూడా బాడీకి అలవాటు అయిపోయింది. అందులో బాడీకి ఇమ్యూన్ మెకానిజం డెవలప్ అయింది కాబట్టి అంత ఎఫెక్ట్ కలేదు. అందువల్ల ఈవెన్ ప్రతి కామన్ కోల్డ్ కూడా ఏదో ఒక వైరస్తో వచ్చింది. ఆ వైరస్ అంటే హెచ్ఎంపి వైరస్ అవ్వచ్చు, కరోనా వైరస్, ఇంకో వైరస్ అవ్వచ్చు, బట్ ఇట్ నాట్ మచ్ బట్ ఎఫెక్ట్ ది లైఫ్ ఆఫ్ ది పేషెంట్. ఓకే, అసలు దీన్ని ఎలా గుర్తించాలండి? ఈ వైరస్ వచ్చిందని ఎలా గుర్తించాలి? చికిత్స విధానం ఎలా ఉంటుంది? మెయిన్ క్లినికల్ సిమ్టమ్స్ అంటే కామన్ కోల్డ్, తర్వాత ఏమో కాఫ్, తర్వాత ఏమో కొంచెం ఆయాసం ఉంటాం, తర్వాత ఏమో దగ్గు ఆల్రెడీ చెప్పాం కదా, దగ్గు కను, తర్వాత ఎక్స్పెక్టేషన్ వస్తాం. తర్వాత దీని సెకండరీ ఎఫెక్ట్స్ అంటే న్యూమోనియా వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాని మచ్ మోర్ సిమ్టమ్స్ ఉంటాయి. తర్వాత జ్వరం వస్తాం, ఒళ్ళు నొప్పులు వస్తాం. ఇది కామన్ థింగ్స్ క్లినికల్ వరకు. అయితే డయాగ్నోస్ వరకు వస్తే ఓన్లీ డయాగ్నోసిస్ బట్టి ఆర్టీసీపీసీఆర్ డయాగ్నోస్ చేయొచ్చు ఎంతవరకు ఎఫెక్ట్ అండి. ఈ వైరస్కి ఏదైనా టీకాలు ఉన్నాయండి? ఇంకా రాలేదు, టీకాలు అన్నది రాలేదు. కామన్ కోల్డ్కి టీకాలు రాలేదు, ఈ వైరస్ కూడా టీకాలు రాలేదు. దీని గురించి ఆలోచించలేదు ఇంతవరకు. 2001 నుంచి ఉన్నా సరే దాని గురించి ఆలోచించలే. మీకు ఇంకొకటి విషయం తెలియదు ఏంటంటే, లాట్ ఆఫ్ ది డెత్స్ ఆర్ ది వెన్ కంపేర్ టు అదర్ డిసీజ్ కంట ఈ న్యూమోనియా వల్ల వింటర్ సీజన్లో వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ డెత్లు అవుతాయి. దే వోంట్ బి ప్యానిక్. ఇది నేషనల్ ఒక వన్ ఆఫ్ ది ఎఫెక్ట్ తీసుకుంటారు తప్ప నేషనల్ వైడ్ ప్యానిక్ అవరు. ఇది వన్ ఆఫ్ ది కామనెస్ట్ థింగ్ కింద. ఇప్పుడు ఏదో చైనా నుంచి వచ్చింది, మనకు కొంచెం ఎక్కువ కంగారు పడుతున్నాం, కానీ బట్ ఇదే రెగ్యులర్ వైరస్ వచ్చి స్టేయింగ్ అబౌట్ లాస్ట్ అబౌట్ 21 years. అంటే ఇది మన కంగారు పడడం వల్లే ఇదంతా ఎలా జరుగుతుంది అంటారు? ప్రికాషన్ లైక్ కార్లో వెళ్తాం సేఫ్టీ బెల్ట్ ఎలా వేసుకుంటారు, ఓకే, లైక్ మాస్క్, చేతులు కడుక్కుంటాం, దూరంగా ఉంటాం, కాఫ్ వచ్చినప్పుడు ఏమో దగ్గరగా వండుకుంటూ ఉంటాం, తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వకుంటూ ఉంటాం, కళ్ళనీళ్ళు తుడుచుకుని మళ్ళీ పక్కన ఇంకోళ్ళకి అంటించుకుని చేతులు కడుక్కుని 20 seconds యాజ్ కరోనా ఏం ఎఫెక్ట్ తీసుకున్నారో
అవి తీసుకుంటే జాగ్రత్తగా ఉంటే ఏ ప్రాబ్లం. సార్ బయట ఒక టాక్ ఉంది సార్, ఇది కోవిడ్ వచ్చింది డాక్టర్లో డబ్బు దండిగా దండుకున్నారు అన్నారు. మళ్ళీ ఇది కూడా అటువంటిదేనంటారా? ఇది దండిగా తంటుకోవడం అన్నది ఐ డోంట్ అగ్రీ. ఎందుకంటే డబ్బులు దండి అంటే డెఫినెట్గా ఒక 10% వరకు మిస్యూజ్ అయ్యింది. దట్ వీ కాంట్ ప్యానిక్ ఆఫ్ ది పేషెంట్ వల్ల, దట్ డిఫరెంట్ ఇష్యూ వల్ల. బట్ అంటే ది లైఫ్ ఆఫ్ ది పేషెంట్, ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఒక ఏంటి సో మెనీ ప్రొఫెషనల్స్, సో మెనీ పీపుల్ ఉన్నారు, ఎంత అరేంజ్ చేస్తున్నారు? కంపేర్ చేసుకుంటే ఒకలా ఆర్ దే గివింగ్ ది లైఫ్ ఆఫ్ ది పర్సన్? మేబీ సెంటెన్స్ అవుతుంది తప్పిస్తున్నాడు తప్ప ఇక్కడ ఇమ్మీడియట్లీ లైఫ్ ఆఫ్ ది పేషెంట్ ఈజ్ సేవ్డ్. దట్ మోస్ట్ ఇంపార్టెంట్. అందువల్ల దానికి డబ్బుతో వెలకడతాం కరెక్ట్ కానే కాదు. వెన్ కంపేర్ టు మిగతా ప్రొఫెషనల్ చేస్తే కూడా మన డాక్టర్ మెడికల్ ప్రొఫెషన్ అన్నది ద మేజర్ అమౌంట్ దర్ గెట్ వెన్ కంపేర్ టు అదర్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. యూ టేక్ ఏ సింగపూర్, వాట్ ఇస్ ది కాస్ట్? యూ టేక్ ఏ యుఎస్, వాట్ ఇస్ ది కాస్ట్? యూ టేక్ ఇంకోటి చోట వెళ్తే ఎంత కాస్ట్ అవుతుంది లెక్కేసుకోండి. దాంట్లో 10 to 15% కూడా మన ఇండియాలో ఖర్చు అవుతలేదు. అదే ఎక్విప్మెంటు, అదే క్వాలిఫికేషను, అదే ట్రీట్మెంట్. సార్ ఒకవేళ ఈ హెచ్ఎంపిఎస్ వైరస్ కానీ ఎక్కువగా వ్యాపిస్తే దీనికి సంబంధించిన సరంజామం అంతా మన దగ్గర ఉందండి. సేమ్ లైక్ కోవిడ్ లాగే ఆక్సిజనేషను, తర్వాత ఏమో ఐసోలేషను, తర్వాత ఏమో వాళ్ళకి ఇమీడియట్గా సెకండ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి చేస్తానికి ఆల్రెడీ ఆల్ హాస్పిటల్స్ ఆర్ ఎక్విప్డ్ నౌ. ఇది కరోనా కోసం ఎలా ఎఫెక్ట్ అయింది, ఆక్సిజన్ అన్నీ పెట్టుకున్నారు, దాన్ని బట్టి డిఫరెంట్గా ఇట్ కెన్ ఫైట్. ఇట్ కాంట్ బి దట్ మచ్ అగ్రెసివ్. యూజువల్గా వింటర్ సీజన్లో వస్తుంది అది, ఆ రోజు అప్పుడు మనది వచ్చింది అంత వింటర్ సీజన్లో కాకుండా సమ్మర్లో కూడా ఉంది. బట్ యూజువల్లీ ఈ న్యూమోనియా అన్నది వింటర్ సీజన్లో ఉంటుంది. ఒక వింటర్ అవగానే సబ్సైడ్ అవుతానికి 90% ఆస్కారం. చివరిగా మా ప్రేక్షకులకి మీరు ఏం చెప్తారు ఈ వైరస్ గురించి? వైరస్ గురించి ప్యానిక్ అవ్వద్దు. ఇన్నాటే కరోనా వైరస్లో ప్యానిక్ కాదు. అండ్ జాగ్రత్తగా ఉంటే డెఫినెట్గా ఫ్యూచర్లో అంటే ఏం ప్రాబ్లం రాకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఈ వైరస్ అన్నది లాంగ్ టర్మ్ నుంచి ఉంది, కానీ దానిలో మీలో ఇమ్యూన్ మెకానిజం డెవలప్ అయింది. ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఏదో పిల్లల్లో, చిన్నపిల్లల్లో కానీ, పెద్దవాళ్ళలో ఏవో 60 years ఉన్న కానీ, ఆర్ షుగర్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, ఆర్ సముద్ర క్యాన్సర్ పేషెంట్ కూడా జాగ్రత్తగా చూసుకుని బయటికి వెళ్ళకుండా అండ్ ఈ మహమ్మారి ఎక్కువ విజృంభించకుండా అందరూ జాగ్రత్త తీసుకుని అండ్ అబ్రాడ్ వెళ్తాం తగ్గించుకుని అండ్ జాగ్రత్తగా ఇంట్లో ఉండి మిగతా పనులు చేసుకుంటే సరిపోవచ్చు. ఓకే, చూశారు కదా, హెచ్ఎంపిఎస్ వైరస్ అనేది మరింత ప్రమాదకరం కాదని గన్ని భాస్కర్రావు గారు చెప్తున్నారు. మీరు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆయన అంటున్నారు. దీని మీద వచ్చే రూమర్స్ అన్నీ మీరు నమ్మనవసరం లేదు. ఇది సాధారణంగా వచ్చే ఒక వైరస్ మాత్రమే. ఇది